శుభోదయం పిల్లలు. మరి మనము 7వ తరగతి పల్లె అందాలు పాఠం చెప్పుకున్నాం కదా. నిన్న జరిగినటువంటి పద్యాలు చూసినట్లయితే పల్లెలో అనేక రకాలైనటువంటి పువ్వులు, పండ్లు, పూల మొక్కలు, పండ్ల చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం. మరి అంతేకాకుండా పల్లెలో ఈ పూసేటటువంటి ఈ పువ్వులను ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తాం మనం అంటే మీకు తెలుసు. ఏ ఏ సందర్భాలను ఉపయోగిస్తాం? ముఖ్యంగా పువ్వులను అమ్మ ఇంట్లో దేవుని పూజకు ఉపయోగిస్తుంది. అదేవిధంగా పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలకు అలంకరణకు ఉపయోగిస్తారు. ఇంతే కాకుండా మరి మన తెలంగాణ రాష్ట్రీయ పండుగ అయినటువంటి బతుకమ్మను పేర్చడానికి కూడా పువ్వులను ఉపయోగిస్తాం. మరి ఆడవాళ్ళు తలలో పువ్వులను అలంకరించుకోవడం మన యొక్క సాంప్రదాయం. ఈ విధంగా పువ్వులను అనేక సందర్భాలలో ఉపయోగిస్తాం. ఏ ఏ ఋతువులలో ఏ ఏ పూలు దొరుకుతాయి? ఏ ఏ ఋతువులు అంటే ఋతువులు తెలుసు కదా. వసంత ఋతువులు 6: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు ఇవి ఉన్నాయి కదా. మరి వసంత ఋతువులో ఎక్కువ మల్లెపూలు పూస్తాయి. చాలా అన్ని రకాల పూలు ఎక్కువగా పూస్తాయి. మరి అదే కాకుండా ఇప్పుడు మరి మనము హేమంత ఋతువు అనగానే చేమంతి పూలు ఎక్కువ పూస్తాయి. హేమంత ఋతువులో బంతి, చేమంతి పూలు ఎక్కువగా పూస్తుంటాయి. ఇట్లా అనేక రకాల పువ్వులు ఒక్కొక్క ఋతువులో పూస్తూ ఉంటాయి. గ్రీష్మ ఋతువులో అయితే కనకాంబరాలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి. మీ గ్రామం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటుంది. అక్కడ మన గ్రామంలో ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏంటి? కొందరు గ్రామాలలో చెరువులు ఉంటాయి, కొందరు గ్రామాలలో వాగులు ఉంటాయి. ఆ వాగులో చిన్న చిన్న చేపలు ఉంటాయి. వాటితోటి ఆడుకోవడం అంటే పిల్లలకి ఎంతో సరదాగా ఉంటాయి. అంతేకాకుండా కొందరి గ్రామంలో ఇప్పుడైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వచ్చినాయి కదా. మల్లన్న సాగర్ అని, అదేవిధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, అట్లాంటివి కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు కట్టడం జరిగింది. అట్లాంటి ప్రత్యేకతలు మీ గ్రామంలో ఏమన్నా ఉన్నట్టయితే మీరే చెప్పండి. ఓకే, ఇప్పుడు మనము ఇప్పుడు 3వ భాగంలోకి వద్దాం. పేజ్ నెంబర్ 46, పేజ్ నెంబర్ 46 చూడండి పిల్లలు. నేయుదురెన్ని ఏని కమనీయపు నాగరి కాంబరంబులన్ వేయుదురద్దకము అతివేల పురాతన చిత్రవర్ణములు సోయగమైన నేత పని సొంపుల నేర్పరులైన పద్మశాలీయ కుటుంబములు రుచిరలీల వసింతును మాకురంబునన్ అంటుంది. నేయుదురు ఎన్ని ఏని కమనీయపు నాగరి కాంబరములన్, అంబరములు అంటే అక్కడ వస్త్రములు. వేయుదురు అద్దకము అతివేల పురాతన చిత్రవర్ణములు, అద్దకం వేస్తారు. అద్దకము అంటే మన వస్త్రం ఉంటుంది, బట్ట ఉంటుంది కదా, దానిపైన వేసేటటువంటి రంగులు. అద్దకం వేయడం అంటే ఆ యొక్క బట్ట మీద వేసేటటువంటి రంగు. ఏం వేస్తున్నారంట అంటే పురాతన చిత్రవర్ణములు. పూర్వకాలంలో, పురాతనమైనవి అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి చిత్రాలు. చిత్రాలు అంటే ఏంటి? బొమ్మలు. ఆ బొమ్మలు కూడా ఆ యొక్క చీరల మీద, వస్త్రాల మీద వేసి సోయగమైన నేత పని సొంపులు, సోయగమైన అంటే అక్కడ అందమైనటువంటి చిత్రాలను వేస్తూ ఉన్నారు. ఎవరు అంటే పద్మశాలీయ కుటుంబాలు. పద్మశాలీయ కుటుంబాలు అంటే ఇక్కడ చూడండి, చేనేత కార్మికులు. పద్మశాలీయ కుటుంబములు అంటే చేనేత కార్మికులు మగ్గాల మీద వాళ్ళ ఇంట్లోనే ఇట్లా వస్త్రాలు, బట్టలు నేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళకి ఇక అదే పని ఉంటుంది. మంచిగా బట్టలు, నూలు తీసుకురావడం, దాన్ని వడకడం, మగ్గం మీదకి ఎక్కించడం, రంగులు వేయడం, రకరకాల అందమైనటువంటి చీరలు, వస్త్రాలు తయారు చేయడం అనేది ఈ పద్మశాలీయ కుటుంబాల వాళ్ళు రుచిరలీల వసింతురు మాపురమున. ఆ విధంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అక్కడ పురము అంటే పట్టణము అనే అర్థం కూడా వస్తుంది, కానీ ఇక్కడ కవి గ్రామం గురించి చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ గ్రామంలో ఈ యొక్క పద్మశాలీయ కుటుంబాల వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి అదే పద్యం చూడండి. నేయుదురెన్ని ఏని కమనీయపు నాగరి కాంబరంబులన్ వేయుదురు అద్దకము అతివేల పురాతన చిత్రవర్ణములు సోయగమైన నేత పని సొంపుల నేర్పరులైన పద్మశాలీయ కుటుంబములు రుచిరలీల వసింతును మాపురంబుల. ఆ విధంగా వాళ్ళు ఉదయం లేచి నుంచి వాళ్ళ యొక్క దినచర్య ఏందయ్యా అంటే
ఆ యొక్క బట్టల మీద రంగులు వేయడం, పురాతనమైన నాగరికాంబరంబులు అంటుండే. అక్కడ నాగరికాంబరంబులు అంటే ఇప్పుడు పిల్లలు ధరించేటటువంటి వస్త్రాలు, ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్స్ అని ఇంగ్లీష్లో అంటాం కదా. ఈ కాలంలో వచ్చేటటువంటి బట్టలను కూడా వాళ్ళు సోయగంగా అంటే అందంగా తయారు చేస్తున్నారు. నేర్పరులు అంటే ఎంతో నైపుణ్యం కలిగినటువంటి పద్మశాలి కుటుంబాల వాళ్ళు. పద్మశాలి కుటుంబములు అంటే చేనేత కార్మికులు అని అక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఊళ్ళ సాలోళ్ళు అని కూడా అంటారు. ఆ విధంగా వాళ్ళు మంచి మంచి చిత్రాలను వేస్తున్నారు, మంచి మంచి రంగులను బట్టలపై అద్దుతున్నారు. మరి పొద్దున లేస్తే వాళ్ళు మగ్గాల మీద పనిచేసి ఇప్పటి నాగరికులకు సరిపోయేటటువంటి నాగరికమైనటువంటి వస్త్రాలను తయారు చేసి వాళ్ళు మా ఊర్లో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు కవి. తర్వాత చూడండి, అక్కడ సొంపులు అంటే కూడా అందాలు. సొంపు అని అంటే ఆ యొక్క వస్త్రం యొక్క అందం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రంగు ఇష్టమవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి డిజైన్ ఇష్టం ఉంటుంది. ఆ విధంగా ఇప్పటి మాదిరిగా ఇప్పటి కాలానికి ఉపయోగపడేటటువంటి బట్టలను కూడా వాళ్ళు తయారు చేసి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. గోదలు పాడి గేదెలు కొట్టము నిండుగా దుక్కిటెద్దులను భేదము లేక సాకుచును బిడ్డల పోలేను. కారు కారు కింపాదిగా భూమిని దున్నుకొని హాయిగా ఉందురు. పాడి పంటలు ఆహ్లాదము కూర్పు మా పురమునందలి కాపు కుటుంబములు తగన్ అంటుంది. గోదలు పాడి గేదెలు కొట్టము నిండుగా దుక్కిటెద్దులను. కొట్టము అంటే అక్కడ పశువులను కట్టేసేటటువంటి స్థలము, పశువుల పాక అని కూడా మనము అర్థం చేసుకోవాలి. దుక్కిటెద్దులు అంటే అక్కడ దున్నేటటువంటి అంటే పొలం దున్నేటటువంటి ఎద్దులు. భేదము లేక సాకుచును బిడ్డల పోలేను. ఆడ పాలిచ్చే బర్రెలు మరియు పొలాన్ని దున్నేటటువంటి ఎద్దులను ఎటువంటి భేదము చూపకుండా వాళ్ళు సాకుచున్నారు అంటే వాటిని సాదుకుంటూ ఉన్నారు. ఎవరి మాదిరిగా సాదుకుంటున్నారు అంటే మన యొక్క బిడ్డలలాగా ఆ పశువులను కూడా వాళ్ళు ఎంతో మంచిగా సాదుకుంటూ ఉన్నారు. కారు కారు కింపాదిగా భూమిని దున్నుకొని హాయిగా ఉందురు. పాడి పంటలు ఆహ్లాదము కూర్పు మా పురమునందలి కాపు కుటుంబములు తగను. అంటే అటు గోదలు అంటే పశువులు, పాడి గేదెలు అంటే పాలిచ్చేటటువంటి ఆవులు, పాలిచ్చేటటువంటి బర్రెలు, మరి దున్నేటటువంటి ఎడ్లు. ఇవి అన్నీ కూడా వాళ్ళ కొట్టాలలో నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు వాటన్నింటినీ కూడా పశువులన్నింటినీ కూడా సమయానికి వాటికి మేత వేయాలి, సమయానికి వాటికి కుడి తీయాలి, సమయానికి వాటికి మరి నీళ్లు పెట్టాలి. ఈ విధంగా వాటి యొక్క పశువుల పాకను శుభ్రంగా ఉంచాలి. ఇవన్నీ పనులు చేసుకుంటూ ఒక చిన్న పిల్లలకు తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమతో సాదుకుంటారో ఆ పశువులను కూడా వాళ్ళు ఆ విధంగా సాదుకుంటున్నారు. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి కాపు కుటుంబాల వాళ్ళు. అయితే కారు అంటుండే అక్కడ. కారు అంటే ప్రతి ఏడు సంవత్సరము అని మనం అర్థం చేసుకోవాలి. కారుకు ఇంపాదిగా భూమిని దున్నుకొని హాయిగా ఉందురు. ప్రతి సంవత్సరం వాళ్ళు చేసేటటువంటి పని ఏంటి? హాయిగా భూమిని దున్నుకొని నివసిస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఇళ్ళల్లో పాడి పంటలు కూడా సమృద్ధి. పాడి పంటలు ఆహ్లాదము కూర్పు అంటుండ అక్కడ. పాడి పంటలు ఆహ్లాదముగా ఉంటాయి. ఆ విధంగా వాళ్ళ ఇళ్ళల్లో కానీ ఎవరి ఇళ్ళల్లో ఉంటున్నాయి పాడి పంటలు? ఆహ్లాదము అంటే సంతోషము. అక్కడ ఆహ్లాదము అంటే సంతోషంగా జీవిస్తున్నారు మా ఊర్లో ఉన్నటువంటి కాపు కుటుంబాల వాళ్ళు. గోదలను, పాడి గేదెలను, దుక్కిటెద్దులను వాళ్ళ యొక్క కొట్టాలల్లో వాటిని సాదుకుంటున్నారు బిడ్డల మాదిరిగా. ప్రతి సంవత్సరం కూడా కారుకు అంటే ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంపాదిగా భూమిని దున్నుకుంటున్నారు. ఇక్కడ భూమిని దున్నుకొని సేద్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పశువులను ఉపయోగించి పంటలు పండిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎడ్లను బండ్లకు కట్టి ఈ విధంగా ఎడ్లు, పాడి గేదెలు కానీ ఈ విధంగా వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఆహ్లాదంగా అంటే ఆనందంగా జీవిస్తున్నారు మా ఊర్లో ఉన్నటువంటి కాపు కుటుంబం. కాపు కుటుంబాల వాళ్ళు ఎవరు అని అంటే ఇప్పుడు రెడ్డిస్ అని పిలువబడుతున్నారు కదా,
వాళ్ళే కాపు కుటుంబాల వాళ్ళు పూర్వకాలంలో. ఆ విధంగా ఈ పాడి పంటలతోటి ఆహ్లాదముగా ఆనందంగా మా ఊర్లో వాళ్ళు సమృద్ధిగా పాడి పంటలతోటి ఆనందంగా జీవిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు అక్కడ ఆచి వెంకటాచార్యుడు. మళ్ళొకసారి అదే పద్యం చూడండి. గోదలు పాడి గేదెలను కొట్టము నిండుగా దుక్కిటెద్దులన్ వేదము లేక సాకుచును బిడ్డల పోలేను. కారు కారు కింపాదిగా భూమిని దున్నుకొని హాయిగా ఉందురు. పాడి పంటలు ఆహ్లాదము కూర్పు మా పురమునందలి కాపు కుటుంబములు తగన్ అంటుంది. ఆ విధంగా గోదలను పాడి గేదెలను కొట్టము అంటే పశువులు కట్టేసేటటువంటి స్థలాన్ని శుభ్రంగా ఉంచి వాటిని ఆ విధంగా పెంచుతూ పోషిస్తూ వాళ్ళ బిడ్డల మాదిరిగా చూసుకుంటూ వాళ్ళ ఇంటి నిండా పాడి సమృద్ధి. పాడి అంటే పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ కలిపితేనే పాడి అంటే పాడి. మరి ఇటు పంట అంటే వడ్లు కానీ బియ్యం కానీ మరి పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఇళ్ళల్లో సమృద్ధిగా ఉంచుకొని మా ఊర్లో ఉన్న కాపు కుటుంబాల వాళ్ళు అంటే రెడ్డి కుటుంబాల వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు అని చెప్తున్నారు అక్కడ కవి. తర్వాత పద్యం చూడండి. ఇంకా వాళ్ళ ఊళ్ళో ఏమున్నాయ్యా అని అడిగితే మరి మా ఊర్లో 9వ పద్యం చూడండి పిల్లలు. బహుళ వస్తు ప్రధాన సంపన్న మగుచు నెలమి క్రయ విక్రయార్తి సంకులము నగుచు జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయు మా ఊరు అంగడులు అన్ని వేళలయందు అంటున్నా అక్కడ. బహుళ వస్తు ప్రధాన సంపన్న మగుచు ఎక్కడ చూసినా అనేక రకాలైనటువంటి వస్తువులు కనిపిస్తూ ఉండి బాగా ఆ వస్తువులన్నింటి నిండిపోయి ఉన్నాయి. మరి నెలమి క్రయ విక్రయార్తి. క్రయము అంటే కొనడం, విక్రయము అంటే అమ్మడం. క్రయము అంటే కొనడము, విక్రయము అంటే అమ్మడం. అమ్మే వాళ్ళతోటి కొనే వాళ్ళతోటి కిక్కిరిసిపోయి ఉన్నది. సంకులమగుచున్నది అంటే అక్కడ బాగా నిండిపోయి కిక్కిరిసిపోయి ఉన్నది. జనగతాగత కల్లోల సాంద్రమగుటు. ఆ జనమందరూ కూడా అక్కడ ఒక సముద్రం మాదిరిగా అంటే విపరీతమైన జనమంతా ఒక చోట గుమిగూడి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడ గుమిగూడి ఉన్నారు అంటే వేలయు మా ఊరు అంగడులు అన్ని వేళలందు. ఎప్పుడు చూసినా మా ఊర్లో అంగడిలో విపరీతంగా జనం ఉంటారు. అమ్మే వాళ్ళతోటి కొనే వాళ్ళతోటి ఆ ప్రదేశం అంతా కూడా విపరీతంగా నిండిపోయి కనిపిస్తూ ఉంటుంది. రకరకాల అక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. అంగడి అంటే అక్కడ సంత. ఆ సంత లోపల అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు జనమంతా కూడా హడావిడిగా తిరుగుతూ ఎప్పుడు చూసినా అక్కడ జనమంతా రద్దీగా కనిపిస్తూ ఉంటుందట వాళ్ళ ఊరు అంగడిలో. మళ్ళీ అదే పద్యం చూడండి. బహుళ వస్తువులు అంటే ఎక్కువగా వస్తువులు. బహుళ వస్తు ప్రధాన సంపన్నమగుచు నెలని క్రయ విక్రయార్తి సంకులము నగుచు జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయు మా ఊరు అంగడులు అన్ని వేళలయందు. అక్కడ ఎక్కువగా వస్తువులు కనిపిస్తుంటాయి. ఎప్పుడూ జనమందరితో పాటు రద్దీగా కూడా కనిపిస్తూ ఉంటుంది. జనసాంద్రము అంటే జనమంతా ఒకచోట గుమిగూడి అమ్మే వాళ్ళతోటి కొనే వాళ్ళతోటి ఏ వస్తువు కావాలన్నా ఆ వస్తువు అక్కడ తప్పకుండా దొరుకుతుంది. ఆ విధంగా వాళ్ళ ఊరు అంగడులు అన్ని వేళలలో రద్దీగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు కవి. ఆ విధంగా వాళ్ళ ఊర్లో చెరువులు ఉన్నాయని, ఆ చెరువుల యొక్క సొగసు, మరి ఆ చెరువులో ఉన్న తామర పుష్పాల గురించి, వాళ్ళ ఊర్లో పూసేటటువంటి పువ్వులు, కాసేటటువంటి పండ్లు, అదేవిధంగా వాళ్ళ ఊర్లో ఉన్న నేత పని వాళ్ళు, అంతేకాకుండా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి కాపు కుటుంబాల వాళ్ళనే కాక అక్కడి ఉన్నటువంటి అంగడిని కూడా ఎంతో బాగా అతడు చూసి గుర్తించి వాటిని పరిశీలించి ఈ విధంగా మన ఊరు మా ఊరు అనేటటువంటి లఘు కావ్యాన్ని కవి ఆచి వెంకటాచార్యులు చేసిండ్రు కదా. ఆ విధంగా మీ ఊర్లో కూడా ఏమైనా ఇంకా ఉన్నాయా? ఇవే కాకుండా ఇంకా ఏమైనా మీ ఊర్లో ఉన్నాయా? ఉన్నట్లయితే మీరందరూ కూడా ఒక కాపీ తీసుకొని నోట్బుక్ తీసుకొని అందులో రాసి మరి అందరికీ చూపించగలరని కోరుతున్నాం. పాఠం ఎక్కడన్నా అర్థం కాకుంటే కూడా మళ్ళీ అడగండి, ఇంకోసారి కూడా చెప్తాను. ఆ విధంగా మన పల్లెల యొక్క అందాన్ని
ఇంత రమ్యంగా రమణీయంగా చిత్రించినటువంటి ఆచి వెంకటాచార్యుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుందామా? తెలుపుకుందాం మరి.